ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. నింగిలోకి వెళ్లి ప్రయోగాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామాల్లో కుల పెద్దల కట్టుబాట్లతో కొంతమంది స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలోని జట్టిపాలెం గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఈ కుటుంబం ఉందో గూడూరు సరితకి సంబంధించిన కుటుంబం. గూడూరు సరిత భర్త బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాల్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అయితే చిన్నపాటి విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు మా కుటుంబాన్ని వెలివేశారంటూ వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 11 రోజులుగా ఈ గ్రామంలో ఎవరు కూడా వీడితో మాట్లాడకపోగా కనీసం షాపుల్లో సరుకులు కూడా ఇవ్వకూడదని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మాట్లాడినా సరుకులు ఇచ్చిన వారికి ఫైన్ వేయడంతో పాటు వారిని కూడా కుల బహిష్కరణ చేస్తామని ఒక హుకుం జారీ చేశారు. ప్రస్తుతం వీరు సరుకులు కావాలన్నా కనీసం మంచినీరు కావాలన్నా ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామాల్లో ఇంకా ఈ విధంగా కులాహంకార కట్టుబాట్లతో కుల పెద్దలు ఈ విధంగా చేయడం దారుణమని చెప్పాలి. అసలు ఏం జరిగింది? వీటిని ఎందుకు గ్రామ పెద్దలు వెలివేశారు? అసలు వెలి అనేదే పెద్ద బూటకం. అసలు ఈ కారణాన్ని వీరితో ఎందుకు మాట్లాడట్లేదు గ్రామస్తులు? కుల పెద్దలు ఎందుకు ఈ విధంగా చేశారు? గ్రా కుటుంబ సభ్యురాలు ఎవరైతే గూడూరి సరిత ఉన్నారో ఆమెతో మాట్లాడదాం. అసలు మిమ్మల్ని కుల బహిష్కరణ చేశారు, కుల సంఘం నుంచి తీసివేశారు అంటున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎవరు వెలివేశారు? సార్ నేను మామూలుగా మా ఇంటి ఎదురావిడ నేనేదో చిన్న గొడవ పెట్టుకున్నామండి. సరే అనేసి ఆవిడ చిరాగ్గా మాట్లాడిందనేసి నేను స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ చేసొచ్చాను. అక్కడ కంప్లెయింట్ చేశాక సాయంత్రం నేను మా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాను. ఆళ్ళు 30 మందిని తీసుకొనొచ్చి సెటిల్మెంట్ చేసేసారండి పోలీస్ స్టేషన్‌లో. చేసేసి ఇంటికి తీసుకొచ్చారు. ఆ నైట్ 9కి ఇంటికొచ్చాం. వచ్చిన వెంటనే సంఘం పెట్టి ఆళ్ళతో ఎవరు మాట్లాడొద్దు. ఆళ్ళని సంఘంలోంచి తీసేసాం. ఆళ్ళకి ఏమీ ఇవ్వొద్దు. ఎవరు మాట్లాడొద్దు. మాట్లాడినోళ్ళకి 4000 తప్పని ఇవాల్టికి ఈ నెల 18దో తారీఖున మమ్మల్ని ఎలివేసేసారండి. సరే అని మేము అలాగే ఇబ్బంది పడతా కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళానండి. ఆయన ఏదో ఒకటి చేస్తానని అన్నారు. నేను సాయంత్రం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారని సంఘం పెట్టారు. మా అబ్బాయి ఎళ్లి మా మామయ్య గారితో మాట్లాడారండి ఆళ్ళ తాతయ్యతోని. అదిగో మీ మనవడు వచ్చి మాట్లాడాడు కదా! నీకు కొడుకు కావాలా? లేకపోతే సంఘం కావాలా? అని మా మామగారిని కూడా తీసేసారండి. మమ్మల్ని మానసికంగా టార్చర్ చేస్తున్నారండి. ఎంత దూరమైనా ఎళ్ళు మాకు తెలిసినోళ్ళున్నారు. మేము చేయాల్సింది మేము చేస్తాం. నువ్వేం చేయలేవు. నిన్ను అక్రమమైన కేసులు పెట్టి ఇరికింతామనే అంటున్నారండి. అసలు కనీసం టార్చర్ అండి. ఎవ్వరు చిన్న పిల్లల్ని కూడా మాట్లాడనివ్వట్లేదండి. కనీసం తినడానికి గాని ఏమి దొరకనివ్వట్లేదు. వేరే ఊరెళ్ళి తెచ్చుకుంటున్నామండి. అది మాకు అవ్వదండి. నేను అంటే ఏ వాస్తవంగా కుల పెద్దలంటే గ్రామంలో ఏమైనా తగాదైతే దగ్గరుండి తీర్చాలి. తీర్చాలండి. కానీ ఈ విధంగా ఎందుకు పెద్దది చేశారు? మీ భర్త వచ్చి క్షమాపణ కోరాలని కూడా కుల పెద్దలు అంటున్నారు. మీరంటున్నారు. మీ భర్త ఏం చేస్తారు? మా ఆయన గారు లారీ డ్రైవర్ అండి. ఆయన ఆ పనికెళ్ళకపోతే మాకు గడదండి. పూట కూడా గడదండి. వేరే ప్రాంతాల్లో విజయవాడలో ఉంటారండి. ఆయన 3 నెలలకు ఒకసారి వస్తారండి. మొన్నే ఎళ్లారండి నెల కిందట. ఆయన ఇప్పుడు ఏమైనా సరే రావాలి, క్షమాపణ చెప్పాలి, అప్పుడు కలుపుకుంటాం, అప్పుడు చూద్దాం అని అంటున్నారండి. తప్పు కట్టాలి అని చెప్తున్నారు. నేనేం తప్పు చేశాను సార్? నేనేం చేశాను? ఇప్పుడు సంఘానికి కాదని ఎళ్ళానంటే నా సిట్యుయేషన్ బాలేదు. మా ఆయనకి కనీసం సంఘంలోంచి తీసేత్తానని చెప్పలేదండి. కనీసము ఒకవేళ ఇక్కడ సిట్యుయేషన్ బాగోకపోతే కుల పెద్దలు ఆ సమస్య పరిష్కరించాలి. వింటారండి. కానీ ఏంటంటే నేనేం ఆలోచించానంటే ఆళ్ళోళ్ళే కదా! ఆళ్ళేం చెప్తారులే అనేసి నేను ఆవిడ తిట్టిన బూతులు నేను చెప్పలేక నేనేదో స్టేషన్‌కెళ్ళి చిన్నగా కంప్లెయింటే కదా అన్నట్టుగా ఎళ్ళిపోయానండి. ఆవిడ తిట్టిన బూతులు నేను చెప్పలేను కదండీ 10 మందిలో. 70 మంది ముందు చెప్పాలండి ఒక ఆడమనిషి. అందుకని నేను స్టేషన్‌కెళ్ళాను. పోనీ అక్కడ కూడా ఎస్ఐ గారు చెప్పారండి. స్టేషన్‌కెళ్లారని కూడా మీరేం అనొద్దు. ఆవిడ మనసు బాలేదు. ఎందుకో వచ్చింది అని చెప్పారు కూడా అండి. సరే సార్ అని అక్కడ అందరూ సంతకాలు పెట్టారు సార్. ఇంటికి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాల్లో నన్ను ఎలివేసేశారు. అది నా వల్ల తీసుకోవడం అసలు అవ్వట్లేదు సార్. నాకు ఎన్ని రోజులైంది మిమ్మల్ని వెలివేసి? ఇవాల్టికి 11 రోజులండి. 11 రోజులు. అంటే వెళ్ళేంటి ఇప్పుడు గ్రామంలో మీతో ఎవరు మాట్లాడట్లేదు? మాట్లాడట్లేదండి. 11 చిన్న రోజుల నుంచి. పిల్లలు కూడా ఇలా కూడా రావట్లేదు సార్. ఎవరు పిల్లలొస్తే కూడా ఆళ్ళని కూడా మా వల్ల కాదు అలాగిలాగని తిడుతున్నారండి. హ్మ్. 4000 కట్టాలా అన్న కాడికే అంటున్నారండి. ఎవ్వళ్ళు మా వోళ్ళు మాతో కూడా మాట్లాడనిత్తలేదండి. ఇప్పుడు మీకేం మరి లేదు. మీకు ఉదయం లేస్తే ఏదో ఒక సరుకులు కావాలి, షాప్‌కెళ్ళాలి. మరి గ్రామంలో షాపుల వాళ్ళు మీతో మాట్లాడిస్తున్నారా? లేదు సార్. సీతారామపురం ఎళ్లి తెస్తున్నాడండి. నాకిద్దరు పిల్లలండి మగ పిల్లలు. ఆళ్ళనేసుకునే తిరుగుతున్నాను సార్. కలెక్టర్ ఆఫీస్‌కైనా ఎక్కడికైనా మా ఆయన రావడానికి లేదు. నా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని ఎవరైనా సరే న్యాయం చేత్తారనే పోరాడుతున్నాను సార్. నువ్వు ఎప్పటికైనా తిరిగి నా కాళ్ళ కాడికే, మా కాళ్ళ కాడికే వత్తావని అంటున్నారండి. అలా అంటున్నారండి. కడలి వీర వెంకట సత్యనారాయణ అండి, కడలి జయప్రకాష్ అండి. ఆళ్ళిద్దరూ పెద్దలండి. కనమవోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేను గుడి దగ్గర లేనండి. నన్ను అడ్డమైన బూతులు తిట్టారంటండి అసల.
ఆళ్ళు తిట్టాల్సిన పనేంటండి? నాకేమన్నా పెడుతున్నారా? పోస్తున్నారా? నేను బతుకుతున్నానండి. నిజంగా నా పనేదో, నా లోకం ఏదో నేను బతుకుతానండి అంతే. నా పనేదో. అలాంటిది నా ఇంటికొచ్చి కూర్చుంది. పోనీ అయిపోయిందేదో అయిపోయిందని వదిలేస్తే వదిలిపోను కదండీ! ఇయాల నన్ను సంఘంలోని తీసి నన్ను ఇరికించారండి. కావాలని కక్షగా సాధిస్తున్నారండి ఇప్పుడాళ్ళు. నా పిల్లల్ని నన్ను కూడా చాలా టార్చర్ చేస్తున్నారండి ఆళ్ళు. అసలా ఏ ఏ సరుకులు మన పాలు ప్యాకెట్‌కెళ్తే రావద్దని మొఖం మీద చెప్పారండి మా అబ్బాయికి. షాప్ వాళ్ళండి. ఇంక నేనసలు ఇది ఇలాగే చేత్తన్నారని రాత్రి అక్కడి నుంచొచ్చాక కూడా నన్ను ఇన్ని మాటలు ఆడారండి నన్ను. అది ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నారు? క్షమాపణ చెప్పి 5,000 కడితే సంఘంలోకి మళ్ళీ తీసుకుంటారు. 4,000 కట్టాలంటండి. క్షమాపణ చెప్పాలంటండి. మా ఆయన రావాలంటే నేనెళ్ళి క్షమాపణ చెప్పమంటున్నారండి. అది నా వల్ల అయితే కాదు. నేను చేయలేనప్పుడు తప్పు నేనెందుకు ఒప్పుకుంటాను అనేసండి. మా మావయ్య గారికి కూడా 4,000 తప్పేశారండి. నిన్న కలెక్టరేట్‌కి సబ్ కలెక్టర్ ఆఫీస్‌కెళ్లారు కదా! కంప్లెయింట్ ఇచ్చారు. ఇప్పటికొచ్చి ఏమన్నా అధికారులు వచ్చి ఇక్కడ ఏమన్నా చేశారా? మామూలు ఫోన్ చేశారు సార్. చేసి 2 రోజుల్లో యాక్షన్ తీసుకుంటామమ్మా అన్నారు. ఈ లోపల ఆళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడితే ఆళ్ళు వెంటనే సంఘం పెట్టుకుని మా మావయ్య గారిని కేకేసి అడిగారంటండి. అడిగితే ఆయన అన్నారంట, "అదేంటి సార్ అదేంటి మా వోడికి చెప్పారా?" అని అడిగితేనే, "నీకు కొడుకు కావాలా? సంఘం కావాలంటే కొడుకే కావాలంటే, అయితే సరే నీ కొడుకు వచ్చినప్పుడే రా" అనేసి పంపేసి సంఘం ఆళ్ళతో ఎవరు మాట్లాడినా 4,000 తప్పని ఆళ్ళకి కూడా రాత్రి విధించారండి. మిమ్మల్ని రాత్రి వెలివేశారు. అంటే కొడుకు కావాలన్నందుకు మిమ్మల్ని అతనండి అతను వెళ్ళారండి. మీరు చెప్పండి. అలాగనే అన్నారండి. పొద్దున్నుంచి మాట్లాడలేదండి ఆవిడ. రాత్రి నుంచి మీతో మాట్లాడుతున్నారు. రాత్రి నుండి సంఘంలోకి వెళ్తా. ఉమ్. మా మనవడు మా ఇంటికి వచ్చాడని 4,000 తప్పు 4,000 కడితే కలుపుకుంటాం అన్నారండి. అతను వెళ్తేని ఇంకా నన్ను పొద్దున్నే ఎవరో మాట్లాడలేదండి. నేను మాట్లాడలేదు. ఏంటి రాత్రి నుంచి మిమ్మల్ని కూడా వెలివేశారు మీ కోళ్ళతో మాట్లాడినందుకు. అవునండి. మనోడండి ఆడు వచ్చాడండి, ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న ఫోన్ ఇంపడండి మాట్లాడు అండి. నేను ఎక్కడో వచ్చి ఇలా కూర్చున్నానండి. మరి లేచి అన్నదో ఏమారో నాకు తెలీదు. వీళ్ళు 10 మంది కాపలా కాచి గిరగిర తిరిగేసి అదిగో రాత్రి ఆడు చూశాడు, ఇది చూశాడు, ఆడికి వినిపించాము, వీడికి వినిపించాము అని రాత్రి అన్నారు. అంటే నేనేం మాట్లాడలేదు ఇంకా. సరే పిలిచి మీ సంఘం పెద్దలు పిలిచి నీకు కొడుకు కావాలా సంఘం కావాలని అడిగారు. అడిగితేనే ఇప్పుడు సంఘం కావాలంటే అలాగా కొడుకు కావాలబ్బాయి, కొడుకు వచ్చాక కడతాను నేను ఏదని డబ్బులు కట్టాలని అనలేక ఇలాగ అన్నారు. అప్పుడు అబ్బాయి ఆడు వచ్చాక ఆడు ఉంటాడు కదా, ఇద్దరు వెంకవ అప్పుడే కడతాము, నేను మాత్రం రూపాయి కట్టను, ఆడితోటి పట్టు కడతాను అని అనుకున్నాను. అనుకుంటే అప్పుడు రే ఎవడు మాట్లాడి 4,000 ఎవరు అని అంటే ఈ రోజు ఉదయం నేను పనికి కూడా పిలవలేదంట ఆవిడ వెళ్ళలేదండి. ఇంటికాడ ఉంది, ఏదో ఊడికి వెళ్తుంది. పాల డబ్బులు వస్తాయి, మాకు వచ్చి ఏమి లేవండి. అయ్యో 4,000 వస్తున్నాయి, వాటితో అలాగ బతుకుతున్నాం. ఇప్పుడు 4,000 కట్టాలంటే ఎలా కడతామండి? మాకు ఆదాయం అర్థం లేదు. చిన్న తగాదా కోసం ఇంత అలా చేశారు. మళ్ళా ఉందండి. మళ్ళీ మరుసటి రోజున సంఘం పెట్టాక నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళానండి. నైట్ 10:30కి వెళ్ళానండి. చీకట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళానండి చీకట్లో అండి. వెళ్తే మళ్ళీ సంఘం కాడికి వెళ్ళిపోతుందిరా అనేసి ఏలకోలాలండి ఇక్కడ. సరే సంఘం పెద్దలు సరే అనేసి నాకు ఒకరు ఫోన్ చేశారు. మాకు మా అన్నయ్య వాళ్ళు అదే మామూలు ఎవరో ఫోన్ చేశారండి. చేస్తే నేను సరే అని మాట్లాడలేదు. మరుసటి రోజు పొద్దున్న 8ంటికి వెళ్ళానండి ఎస్ఐ గారి దగ్గరికి. వెళ్తే ఈ అమ్మ మళ్ళీ వచ్చేసావు అంటే ఇలా అండి అని చెప్తే ఫోన్ చేశారు సార్ నా ఎదురుగా. అయ్యయ్యో మేము సంఘంలోంచి తీయలేదు, సారీ చెప్పమన్నాం అంతే, మేమేం సంఘంలోంచి తీయలేదు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరింటికి వెళ్ళి మేము ఏమన్నా చెప్తామా అని అడిగారండి ఆయన. అప్పుడు నేను ఇంకా ఆ కోపం మీద ఎలా వెలివేశారమ్మా ఇక్కడ వేశారు. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్. మేమైతే ఏంటి నేను చేయలేని తప్పుకి నన్ను ఎందుకు వేయాలనేసి నేను పట్టుకున్నాను సార్. అదే నా బాధ. మా ఆయన కూడా అదే అంటున్నాను, నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు, ఎదరికెళ్ళు నువ్వు నిలబడు అంతే, నువ్వేమీ కాని తప్పు ఏం కాదు కదా, స్టేషన్కి వెళ్ళావు స్టేషన్లో ఉన్నాయి ఎందుకు అనేసి అండి. ఆ రోజు ఆయన చెప్పారండి, వద్దులే స్టేషన్కి వద్దా అన్నారు. నేనే అన్నాను ఆడవాళ్ళు కదా ఏముంది, అదేమో చిరాగ్గా తిడుతుంది, ఆ బూతులు నేను చెప్పలేను అక్కడ,
స్టేషన్లో అంటే కంప్లైంట్ రాసిస్తాం కదా అని నేను వెళ్ళిపోయాను అని వాస్తవంగా చెప్పానండి. మీకు తగాదా చాలా చిన్నది, పరిష్కరించుకోవచ్చు. ఉన్నాయండి అయ్యి. అంటే ఆవిడ ఏంటంటే మామూలు కొబ్బరి బొండాలు తాగాడు మీ అబ్బాయికి అన్నం వేసాడా అని అడిగిందండి. ఇప్పుడు మీ అబ్బాయి మా విషయంలో అబ్బాయి విషయంలో. ఆ విషయం గురించి అయి మేమిద్దరం తరికించుకున్నాము అయిపోయింది. తర్వాత ఆళ్ళ దొడ్లోంచి వెళ్ళొద్దని 2 రోజులకి గొడవ పెట్టింది. మళ్ళీ తిట్టుకున్నాము అయిపోయిందండి. నేను స్టేషన్‌కి వెళ్ళేటప్పటికి ఆళ్ళు సంఘం పెట్టిచ్చారంటండి నాకు తెలీదు. అయితే నేను స్టేషన్‌కి వెళ్ళాననేసి ఇప్పుడు నా సంఘం చెప్పకుండా స్టేషన్‌కి ఎలా వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు ఆవిడ సంఘం పెట్టమని వెళ్ళింది కదా సార్! పొద్దున్న వెళ్ళిందంటండి. నేను పొద్దున్న కేసెట్టి వచ్చేసాను. కంప్లెయింట్ ఏం రిజిస్టర్ చేయలేదండి. అప్పుడైనా ఒరేయ్ సుబ్బగా మీ ఆవిడ ఇలా స్టేషన్‌కి వెళ్ళిందంట. ఆళ్ళు ఇలా సంఘం పెడతానంటున్నారు. ఎందుకురా స్టేషన్‌కి వెళ్ళడం ఇంటికి రమ్మని ఫోన్ చేయాలి కదండీ! మా ఆయన ఫోన్ నెంబర్ ఉంది కదండీ! మా ఆయనకి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు ఆళ్ళు. ఇప్పుడు మమ్మల్ని ఏదైనా సరే ఇప్పుడు మాది తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారండి ఆళ్ళు. ఎంత దూరమైనా వెళ్తారంటండి సంఘం డబ్బు ఎంతైనా ఖర్చుపెడతారంటండి. అదొకటే ఆళ్ళ బాధండి. ఎంత దూరమైనా వెళ్తారంటండి. లేని కేసులు చిన్న పిల్లోడి మీద ఇప్పుడు ఆ అమ్మాయికి 15 అండి, మా అబ్బాయికి 16 అండి. పోక్సో చట్టం ఎలా పెడతారండి? ఇప్పుడు ఆళ్ళ అమ్మని తిట్టాడు. ఆ అమ్మాయి వచ్చి అబ్బాయి అక్కడ స్నానం చేస్తుంటే అక్కడి నుంచి వీడియోలు తీసింది ఆడు తిట్టి బూతులు. మరి ఆళ్ళు ఏమనంది మా అబ్బాయి తిట్టాడు కదండీ! అది ఎవ్వరు అడగట్లేదండి. పోక్సో చట్టం ఎట్టేత్తాం అని అన్నారు. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఈడేమో ఇంటర్ ఆ అమ్మాయి 10th ఎందుకులే అనేసి నేను కూడా రాజీకొచ్చి సారీ చెప్పిచ్చారు. సెటిల్మెంట్ చేసేసారు. పెద్ద మనుషుల చేత సంతకాలు పెట్టిచ్చి వెళ్ళిపోండమ్మా ఒకళ్ళు ఒకళ్ళు తీసుకోకండి అని చెప్పారు. ఇంటికొచ్చేసాం. ఆవిడ పని ఆవిడది, నా పని నాదండి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడమే తప్పు తప్పండి నాది. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడమే తప్పు అని అడుగుతున్నారండి. అది ఏం తప్పు అన్నది నాకు కారణం తెలియట్లేదండి. సంఘానికి చెప్పి వెళ్ళాలంటున్నారండి. నాకు ఇవి ఏం తెలియవు నేను వెళ్ళానండి. పోనీ అదేంటి ఎందుకెళ్ళావని నన్ను ఒక సారీ చెప్పమంటే అక్కడే స్టేషన్‌లో చెప్పేద్దును కదండీ! అక్కడ 30 మంది వచ్చారండి. ఆ 30 మందిలో కేకేసి నువ్వు ఒక సారీ చెప్పు అలా అయితే నువ్వెందుకన్నా ఇంకెందుకమ్మా పోలీస్ స్టేషన్‌లో అక్కర్లేదుగా, సంఘం ఉంటే మరి. అక్కర్లేదండి. స్టేషన్‌లో ఊరికో సంఘం ఉంటే సరిపోతుంది. అవునండి. ఈళ్ళు సెటిల్మెంట్ చేసేస్తామంటున్నారు సార్. ఇప్పుడు సెటిల్మెంట్ చేసేత్తారో చెయ్యరంటే ఎవరి ఇష్టం ఆళ్ళదండి. ఇప్పుడు నా మనసుకి నచ్చలేదు. ఆళ్ళు ఏం ఆలోచించుతున్నారో ఏంటో. ఈవిడ తిట్టిన బూతులు నేను చెప్పలేను. ఇయన్నీ నా మైండ్‌లో నాకు ఉంటాయి కదండీ! నేనెళ్ళాననేసి ఇప్పుడు నువ్వు స్టేషన్‌కెళ్ళాల్సిన పనేంటని నన్ను టార్గెట్ చేశారండి ఆళ్ళు. ఇప్పుడు అదొకటే అండి. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే గూడూరు సరితకి సంబంధించి ఈ గ్రామంలోనే ఎదురుబెదురుగా ఉన్న కుటుంబాల మధ్య చిన్న వివాదం. అది కూడా వీరి కుటుంబాల్లోని పిల్లల మధ్య జరిగిన వివాదం. అది కాస్త చినుకు గాలివానలా మారి ఒక చిన్న తగాదా అయింది. అయితే సరితకు సంబంధించి తమను అన్యాయంగా తిట్టారంటూ ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడమే తప్పు అంటూ కుల పెద్దలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్ళాలి అంటూ ఈ గ్రామం నుంచి మొత్తం కుల బహిష్కరణ అయితే చేశారు. మొత్తం గూడూరు సరితకు సంబంధించి తన భర్త లారీ డ్రైవర్‌గా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఇక్కడికి రావాలన్నా కాస్త కష్టం అంటూ కూడా భార్య అయితే చెప్తుంది. వీరు బాధ అయితే తీరనిది. ఎందుకంటే దాదాపు 11 రోజుల నుంచి వీరితో ఎవరు మాట్లాడట్లేదు. అంతేకాకుండా ఆహ్, కేవలం మంచినీళ్ళు ఇక్కడ ఎవరన్నా పట్టుకోవాలన్నా, లేకపోతే పాల ప్యాకెట్ ఇవ్వాలన్నా, కనీసం షాపు వద్దకు ఏదైనా సరుకు తీసుకోవాలన్నా కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఇస్తే గనక 4000 ఫైను, వాళ్ళని కూడా కుల బహిష్కరణ చేస్తామంటూ చెప్తున్నారంటూ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల పెద్దల అహంకారం ఈ విధంగా గ్రామాల్లో రెచ్చిపోతుంటే అధికారులు ప్రస్తుతం కంప్లెయింట్ అయితే అధికారులకు ఇచ్చారు. అధికారులు అయితే సమస్య పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారు. అయితే కుల పెద్దలకు సంబంధించి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వీరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఎవరైతే తమను ఈ విధంగా కుల బహిష్కరణ చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే సరిత కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపాలెం పంచాయతీ పరిధి జట్టిపాలెం గ్రామం నుంచి.